అరే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. నిజం చెప్పకపోవడం అబద్ధం. సార్ ఏంటి సార్ అది? ఆ అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. ఏంట్రా రెచ్చిపోతున్నా? చంద్రబాబు అందంగా ఓ అబద్ధం చెబుతారు. చెప్పు, నువ్వు చెప్పు. అది నిజమే అని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా అడ్డమైన వార్తలు వండి వారుస్తుంది. చూడు, ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. 268 కోట్ల రూపాయల నిధులు అమరావతికి మళ్లించి భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదా? భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. ఒక శిలాఫలకం వేసి టెంకాయ కొట్టేసినంత మాత్రాన ఎయిర్పోర్ట్ కట్టేసినట్టు అవుతుందా? కొబ్బరికాయలు కొట్టేసి గుమ్మడికాయలు కట్టేస్తే విమానాలు గాల్లోకి ఎగిరిపోతాయా? అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. భోగాపురం పొరపాటున జగన్మోహన్ రెడ్డి కూడా ఫౌండేషన్ వేశాడు కదండి. అంటే అది రామ్ చెల్లికి మళ్ళీ పెళ్లి చేయడంలో ఎక్స్పర్ట్స్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సో కొంపదీసి జగన్మోహన్ రెడ్డి వేశాడు ఆ ఫౌండేషన్ అని అందరం తెలుసుకోవాలి. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఈ క్రెడిట్ దొంగ నిన్నటి నుంచి ఓ మొత్తేసుకుని గుండెలు బాదుకుంటా అందరూ పండగలా చేసుకుంటే ఒకే ఒక్కడు మాత్రం తెల్లదుస్తులు కప్పున మూల కూర్చున్నాడు. నేనేంటో అది నేను చెప్పను, మరి నాకు తెలీదు. ఏం తగ్గట్లేదు. భోగాపురం వద్దు, అసలు ఎర్రబస్సే రాని చోటకి ఫ్లైట్ ఎందుకు వస్తుంది అని అవసరమే ఉందని చెప్పి నరసాయమ్మ చెప్పింది అని చెప్పి ఏంటి ముఖ్యండి ఇక్కడ. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు భోగాపురం ఎందుకు కట్టినాడు? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు కూడా కానివ్వండి. 2023లో దిగే ముందు శంకుస్థాపన వేసా కదా, పర్మిట్ నేనే తెచ్చా అంటాడు, శంకుస్థాపన నేనే వేసా అంటాడు, కలగన్నది నేనే అంటాడు. పోనీ రైతులకి ఏమైనా తిరిగి భూమి ఇచ్చాడా? అది కూడా ఇవ్వాల. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారా బాబాయ్? దీని గురించి చేస్తున్న ఒక అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో, నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. డమ్మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, యాక్టివ్ సీఎం లోకేష్ గారు, 3 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మడ్డగుడు ముగ్గురు మాటల్లో కూడా దొరికింది ఒక్కటే, ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అటు చూడు బే. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.